హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోమింగ్ రౌడీస్. ఈరోజు కొత్త వ్లాగ్స్తోనే మీ ముందుకి వచ్చేసాము. వైజాగ్లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కైలాసగిరి అన్నమాట. కైలాసగిరి కొండకి వెళ్ళడానికి 3 వేస్. ఒకటి స్టెప్ ఎక్కొచ్చు, సెకండ్ది రోప్ అండ్ థర్డ్ది బై రోడ్. నేను మా అన్నయ్య అయితే బైక్ మీద వెళ్ళాము. వైజాగ్లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అన్నమాట. వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కైలాసగిరికి 8 km డిస్టెన్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను మా అన్నయ్య అయితే ప్రజెంట్ ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్న ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. 2 వీలర్కి అయితే 20 రూపీస్, 4 వీలర్కి అయితే 50 రూపీస్. మాది 2 వీలర్ కాబట్టి 20 రూపీస్ పడింది. సో అలా కొంచెం ముందుకు వెళితే కైలాసగిరి పార్క్ అన్నమాట. ప్రస్తుతం పార్క్కి అయితే చేరిపోయాము. ఇక్కడ స్టాల్స్ అండ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న కార్ పార్కింగ్ అండ్ రైట్ సైడ్లో 2 వీలర్ బైక్ పార్కింగ్ ఏరియా అన్నమాట. నేను మా అన్నయ్య ఎంట్రన్స్ గేట్ లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ శివ పార్వతి విగ్రహాలని చూడబోతున్నాం. ఈ కొండకి కైలాసగిరి పేరు రావడానికి కారణం కైలాస నామాలు. ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. 11 ఇయర్స్కి దాటిన వాళ్ళకి ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్, బిలో 8 ఇయర్స్ అయితే 30 రూపీస్. ఇక్కడ వెంకటేశ్వర నామాలు చాలా బాగా ఏర్పాటు చేశారు. సో మీరు ఎప్పుడైనా టాల్ ట్రైన్ని చూసారా? జపాన్లో బుల్లెట్ ట్రైన్ గంటకి 320 కిలోమీటర్కి నడిచే స్పీడ్ ఎంత ఉంటుందో వైజాగ్లో కైలాసగిరి హిల్ పార్క్లో ఉన్న విశాఖ దర్శన్ టాల్ ట్రైన్ అంత స్పెషల్. ఈ కొండపైన నుంచి చూస్తే బీచ్ వ్యూ అండ్ సిటీ చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ ప్లేస్కి మీరు ఎవరైనా వస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చే అని భావిస్తున్నా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.